కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. రుణ ఒత్తిడి మధ్యమ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారము కొంత తగ్గవచ్చును. మిత్రుల ద్వారా మీరు ఆశించిన ఫలితాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. వ్యాపార రంగంలో శాంతంగా వ్యాపారాలు చేయండి. దానివలన మీకు కొంత కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి ఆ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. పంచగ్రహ కూటమి వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడద్దు. మార్పులు చేర్పులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు కొంత కలిసి వస్తాయి. బంధువుల ద్వారా కొంత ఒత్తిడి పెరగవచ్చును. వ్యాపార రంగంలో కొంత ముందుకు వెళ్తారు. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి శనిగలు సమర్పించండి. శనిగల మాల లేదా పచ్చటి పూలు దత్తునికి సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. దూర బంధువుల కలయిక ఉంటుంది. పాత పరిచయాలు మీ ముందుకు వస్తాయి. వారి ద్వారా సంతోషకరమైన వార్తను వింటారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. వ్యాపార రంగంలో ఉన్నవారు రాణిస్తారు. ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మంచి కలిసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మధ్యమ స్థాయిలో ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.